హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామా. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామా. కేఎఫ్సి చికెన్ తయారు చేయడానికి ముందుగా నేను ఒక 3 లెగ్ పీసులు తీసుకున్నాను. నీట్ గా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని 1 స్పూన్ కారం వేసుకున్నాను, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, కొద్దిగా మిరియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఈ చికెన్ కు పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతున్నాను. ముక్కకు మొత్తం మనం వేసిన కారం, ఉప్పు, మిరియాలు పట్టేలాగా బాగా కలుపుతున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కకు బాగా పట్టించి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటున్నాను. 2 బ్రెడ్ ముక్కల్ని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్లో 1/2 కప్పు కార్న్ ఫ్లవర్, 1/2 కప్పు బియ్యం పిండి, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి పిండి బాగా పట్టించి ఒక బౌల్లోకి పెట్టుకుంటున్నాను. క్రిస్పీ అయిన కేఎఫ్సి చికెన్ రెడీ కావాలంటే కార్న్ ఫ్లవర్, బియ్యం పిండి, బ్రెడ్ పౌడర్ ఖచ్చితంగా ఉండాలి. చికెన్ లెగ్ పీస్ కి మొత్తం ఈ పిండి పట్టేలా చూసుకోవాలి. అప్పుడే మనకు ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన కేఎఫ్సి చికెన్ రెడీ అవుతుంది. కాబట్టి ఇలా కోటింగ్ చేసిన తర్వాత, పిండితో కోటింగ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటున్నాను. 2 కోడిగుడ్లను తీసుకున్నాను. కోడిగుడ్లని ఇలా బౌల్లోకి తీసుకుంటున్నాను. కేఎఫ్సి చికెన్ కి చాలా ముఖ్యం ఈ కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డుని మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసుల్ని ఈ కోడిగుడ్డులో మొత్తం డిప్ చేస్తున్నాను. మొత్తం ముక్కకు మొత్తం పట్టేలా చూసుకొని బౌల్లో పెట్టుకోవాలి. దీని వల్లనే మనకు చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి దీన్ని మొత్తం డిప్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కకు మొత్తం గుడ్డు అనేది పట్టేలా చూసుకోవాలి. ఎగ్గులో డిప్ చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్ని ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత మనం బ్రెడ్ ని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ పౌడర్ ని మొత్తం చికెన్ ముక్కలకి ఇలా పట్టించి ఒక బౌల్లోకి పెట్టుకుంటున్నాను. అన్ని ముక్కలకి బ్రెడ్ పౌడర్ అనేది పట్టించి ఒక బౌల్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్ని ఈ ఆయిల్ లో వేసుకుని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేస్తే ముక్కకు పైన రంగు వస్తుంది, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే ఒక 15 నిమిషాలు ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అంతే, చాలా ఈజీగా కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. ఇంట్లో ఉండే వస్తువులతోటి కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కొనాల్సిన అవసరం లేకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని వల్లనే మనకు చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి దీన్ని మొత్తం డిప్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కకు మొత్తం గుడ్డు అనేది పట్టేలా చూసుకోవాలి. ఎగ్గులో డిప్ చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్ని ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత మనం బ్రెడ్ ని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ పౌడర్ ని మొత్తం చికెన్ ముక్కలకి ఇలా పట్టించి ఒక బౌల్లోకి పెట్టుకుంటున్నాను. అన్ని ముక్కలకి బ్రెడ్ పౌడర్ అనేది పట్టించి ఒక బౌల్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్ని ఈ ఆయిల్ లో వేసుకుని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేస్తే ముక్కకు పైన రంగు వస్తుంది, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే ఒక 15 నిమిషాలు ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అంతే, చాలా ఈజీగా కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. ఇంట్లో ఉండే వస్తువులతోటి కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కొనాల్సిన అవసరం లేకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.